హలో అండి, వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి లంచ్లోకి బీరకాయ కర్రీ చేస్తున్నాను. దీనికోసం ఒక 2 బీరకాయలను అయితే తీసుకొని పీల్ ఆఫ్ చేసుకున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, బీరకాయ పైన ఉన్న తొక్కను అయితే తీస్తాం కదా, మనం పీల్ ఆఫ్ చేసుకుంటాము. దీంతో అయితే కొంతమంది పచ్చడి కూడా చేశారంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, చూడాలి ఎప్పుడైనా ట్రై చేసి. మీరు ఎప్పుడైనా ట్రై చేసిండ్రా ఎలా వచ్చిందని కమెంట్ చేసేయండి. తర్వాత నేను బీరకాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి కరివేపాకు, ఆవాలు అండ్ ఆనియన్ వేసుకొని బాగా వేయించుకున్నాను. పచ్చివాసన పోయేదాకా అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి 5 మినిట్స్ పాటు. ఇందులోకి నేను ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ముందుగా బీరకాయ ముక్కలను అయితే బాగా వాష్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ పసుపు తగినంత వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అటు ఇటు కలిపి వదిలేయాలండి, పచ్చి వాసన వెళ్ళేదాకా. దీనికోసం నేను పల్లీల పౌడర్ని అయితే తయారు చేసుకున్నాను. ఏం లేదండి, పల్లీలు వేయించుకొని చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అంటే దోరగా పట్టుకోవాలి, నున్నగా కాకుండా. తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇంకా దింపేస్తాము అన్న ముందు వేసేసి కలిపేయాలి. లాస్ట్లో కొత్తిమీర సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బీరకాయ కర్రీ రెడీ.